సూర్య సార్. మనకు త్వరలో బిగ్ బిలియన్స్ డే సేల్ స్టార్ట్ అవుతుంది కదా. అవును సార్. ఈ సేల్స్లో ఐఫోన్ కదా బాగా సేల్ అయ్యేది. సార్ నాకు ఐడియా వచ్చింది. 5,000కి బయింగ్ పాసెస్ అమ్ము. ఓకే సార్. వీళ్ళకి ఎర్లీగా బయింగ్ ఆప్షన్స్ వస్తాయని చెప్పు. సేల్ స్టార్ట్ అయిన 1 డేలో కొనుక్కోవాలి అండ్ నాన్ రీఫండబుల్ అని చెప్పు. ఓకే సార్. ఓకేనా సార్ 1000 పాసెస్ సేల్ అయిపోయినాయి సార్. ఈ డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అవునా, ఇది ఇంకో 1000 పాసెస్ అమ్ము. ఓకే సార్. సార్ సేల్స్ స్టార్ట్ అవుతున్నాయి. 2000 పాసెస్ సేల్ చేసాము. ఇప్పుడు 2000 ఫోన్స్ రిలీజ్ చేయమంటారా? పిచ్చడా, 2000 పాసెస్ అమ్మితే 2000 ఫోన్స్ పెట్టాలా? రూల్ ఏమైనా ఉందా? 30 పెట్టి చాలే. అదేంటి సార్? అదంతే సార్ 30 ఫోన్స్ సేల్ అయిపోయినాయి, డిస్పాచ్ చేస్తున్నారు, ఎలా చేయమంటారా? 10 క్యాన్సిల్ చేయి. అదేంటి సార్, ఇదన్నా కుతంత్రం కదా సార్? కుతంత్రం కాదు సూర్య, మాత్రాండ వ్యాపార తంత్రం. ఇదంతా ఏంటనుకుంటున్నారా? ఇది ఒక యథార్థ కల్పిత కాదా. రీసెంట్ సేల్స్లో జరిగింది ఇదే. వాళ్ళు మనకి ఎర్లీ బయింగ్ పాసెస్ అమ్మారు, చాలా అమ్మారు. బయింగ్ పాసెస్ కొన్న వాళ్ళందరికీ ఫోన్లో ఆఫర్ రాలేదు. వచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టారు, ఆర్డర్ పెట్టిన వాళ్ళకి మళ్ళీ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇదంతా ఒక ప్రాసెస్. నెక్స్ట్ టైం ఇలాంటి బయింగ్ పాసెస్ కొనొద్దు, డైరెక్ట్గా ఫోనే కొనండి. కొన్నా మీకు వస్తే అదృష్టం, లేదా గోవిందా గోవిందా.